కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులపైన స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంట్ కానీ మరియు ప్యాకింగ్ ఛార్జీలు లేవు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే 33 లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. ప్రవాసులు అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే కానీ కువైట్ దేశం గురించి చాలా మంది పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ యొక్క దేశానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మమ్మల్ని ఏమైనా చేస్తారనే భయం అయితే ప్రవాసులలో చాలా మందిలో ఉంటుంది. అక్కడ జరుగుతూ ఉన్న నిజాలు చాలా మంది చెప్పలేకపోతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఇటీవల మనం చూసుకుంటే కువైట్లో పనిచేసిన ఒక ఇంట్లో పనిచేసిన ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అలాగే ఆమె మాట్లాడుతూ కువైట్ అనేది నిజంగా ఒక నరకమని ఆమె చెప్పడం జరిగింది. నా వరకైతే కువైట్ దేశం అనేది ఒక నరకంతో సమానమని చెప్పేసి, ఇతరులకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా వరకు మాత్రం కువైట్ దేశం అనేది ఒక నరకం అని చెప్పేసి, మహిళలను గృహ కార్మికుల పేరుతో కువైట్ దేశానికి తీసుకువస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే నేను వెళ్లిన ఇల్లు ఏదైతే ఉందో అది నిజంగా నరకమని చెప్పేసి, అలాగే మా యొక్క యజమానురాలు ఎవరైతే ఉన్నదో ఆమె నిజంగా అయితే రాక్షసురాలని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది. ఆమె నేను వెళ్లిన తర్వాత నాకు తిండి పెట్టకుండా, నా చేత పని చేయించుకుంటూ జీతం ఇవ్వకుండా, అలాగే నాకు నిద్రపోయేందుకు ఒక రూమ్ కూడా ఇవ్వకుండా, మామూలుగా గొర్రెలు మేపుకుంటూ ఉంటారు కదా, ఆ యొక్క గొర్రెల పాకలో అయితే నన్ను నిద్రించమని చెప్పేసి, నన్నైతే ఆ యొక్క గొర్రెల పాకలో అయితే నిద్రించే విధంగా చేసేది. నేను అక్కడ ఉన్నన్ని రోజులు నరకం చూశానని చెప్పేసి ఎట్టకేలకు అక్కడ నుంచి పారిపోయి తమ యొక్క దేశ ఎంబసీకి చేరుకొని అక్కడ నుంచి తమ దేశానికి వెళ్ళినట్లు ఆ యొక్క మహిళ అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లలో కావచ్చు, బయట కావచ్చు, ఎంతో మంది కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఆ యొక్క కష్టాలు కానీ, బాధలు కానీ ఇప్పుడు బయటికి చెప్పుకోవడం లేదు. వాళ్ళు కువైట్ దేశంను వదిలి వాళ్ళ యొక్క దేశాలకు వెళ్ళినప్పుడు తమ యొక్క అభిప్రాయాలను అయితే చెప్పుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పేసి, కువైట్లో స్వేచ్ఛగా మా యొక్క అభిప్రాయాలు చెప్పుకునేందుకు స్వేచ్ఛ లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే ఆమె ఏ దేశానికి సంబంధించిన మహిళని చెప్పి వెల్లడించలేదు. మామూలుగా మనము రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు పబ్లిక్ టాక్ మాదిరిగా తీసుకుంటారు కదా, అలా పబ్లిక్ టాక్ మాదిరిగా అడిగినప్పుడు నేను కువైట్లో ఇలా పని చేశానని చెప్పేసి ఆ మహిళ వెల్లడించింది. ఆమె పేరు కానీ, ఆమె ఏ దేశానికి సంబంధించిందన్న వివరాలు అయితే వెల్లడించలేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.